హాయ్ హలో వెల్కమ్ టు ద సరదా సర్కదం ఛానల్. ఈ రోజు ఎపిసోడ్లో అసలు సండే రోజు ఎక్కువ మాట్లాడుకోనికి ఏముండదు యాక్చువల్గా, కానీ ఈరోజు ఉంది. చూద్దాం. మొత్తం వీడియో కొంచెం లెంతీగా ఉంటే 1.2x అట్లా 2xలో పెట్టుకొని చూడండి. సో ఫస్ట్ ఏంటి, నిన్న క్లెయిమ్స్ చేసి ఇద్దరు, నిఖిల్ అండ్ అభయ్ది. అందులో అందరు ఒక్కొక్కరిని చూజ్ చేసుకోవాలని చెప్తే, అంటే వీళ్ళే వాళ్ళని చూజ్ చేసుకోవాలని చెప్పినప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి, అంటే నిఖిల్ క్లెయిమ్లో అయితే విష్ణు, భాష, సీత, సోనియా, పృథ్వీ, నైనిక. ఇప్పుడు భాష లేడనుకో. వీళ్ళందరూ ఒకటే దాంట్లో నిఖిల్ దాంట్లో ఉన్నారు అసలు. అంటే విష్ణు అందులోనే ఉన్నది, పృథ్వీ అలానే ఉన్నారు, నిఖిల్ ఇంకా సోనియా. అసలు నైనిక కూడా అఫ్కోర్స్ మస్తు ఆడుతుంది. అందరు మంచి వాళ్ళు, అందరూ మళ్ళీ కంటెంట్ ఇచ్చేటోళ్ళు అందరు నిఖిల్ దాంట్లో ఉన్నారు. పోయినసారి నిఖిల్ దాంట్లోనే ఓన్లీ మనకంట నిఖిల్ ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ దాంట్లోనే ఇంతమంది ఉన్నారు. అసలు ఏమవుతుందో నెక్స్ట్ రేపటి నుంచి గేమ్ అయితే మస్తు ఉంటుంది అనిపిస్తుంది, చూడాలి. నెక్స్ట్ అభయ్ దాంట్లోనేమో మణికంఠ, నబిల్, ఆదిత్య, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఉన్నారు. అఫ్కోర్స్ అసలు అంటే వీళ్ళ దాంట్లో కూడా యష్మి ఒకతుంటే చాలే, వీళ్ళ దాంట్లో సరిపోతుంది. అదే చూద్దాం గేమ్ ప్లే ఎట్లుంటుంది అని చెప్పేసి. వీళ్ళందరూ ఒక దాంట్లోకి వచ్చారు అసలు. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు నలుగురు ఒక దాంట్లో ఉన్నారు అసలు. అదే గేమ్స్ అయితే మంచిగా పెట్టాలి, వీళ్ళకి కలిసి అవుతాను అని నేను అనుకుంటాను. ఏమవుతుందో చూద్దాం. తర్వాత చిన్న ఫన్ గేమ్స్ పెట్టిళ్ళు. అసలు ఈ రోజు అంటే సండే ఎపిసోడ్లో మొత్తం విష్ణుప్రియ ఫన్నే నడిచింది. సోనియా అయితే ఎంత ఫీల్ అవుతుందో అనిపించింది, ఎందుకంటే నేనే అంత ఫీల్ అయినా. ఈమెని అన్ని ఫన్ నాగార్జున కూడా ఊక విష్ణుప్రియనే పిలిచేసరికి పాపం సోనియాకి నాకు తెలిసి రేపటి సంది కొంచెం వేరేలా. ఫస్ట్ 1 వీక్ ఏమో మొత్తం ఏంటిది ఫైర్ మీద ఉందా, నెక్స్ట్ ఏమో ఎమోషనల్ అయిందా. ఇప్పుడు చూడికి అంత వేరే యాంగిల్ చూపెడుతుంది అనుకుంటా, చూద్దాం. అవి ఫన్ గేమ్స్ అయితే ఈసారి కొంచెం బెటరే, మంచిగా అనిపించినాయి, బోర్ కొట్టకుండా అట్లా అయిపోయింది. తర్వాత ఇద్దరు లాస్ట్ శేఖర్ భాష అండ్ ఆదిత్య ఉన్నారు. ఇప్పుడు దీని గురించి మనం మంచిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రేరణ పిలిస్తే ఏం చెప్తుంది, ఇతను ఏంటిది ఎక్కువ మింగిల్ కాదని పోయినసారి నేను చెప్పిన, కానీ ఈసారి అందరితో మింగిల్ అయింది, అందరితో స్పోర్టివ్నెస్ ఉందంట, అందరితో మింగిల్ అయిందా. శేఖర్ భాషకి ఆల్రెడీ అందరితో మంచి ర్యాప్ ఉన్నట్టు, ఆయన జోకులు అయితే మీరు కదా తీసుకోండి. ఈయనే మింగిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఈయన దాంట్లో పెద్ద ఏంటిది లో అయిందట శేఖర్ భాష. ఓకే బాబు, అరే ఎవరైనా ఈరోజు డెలివరీ ఉంది, ఈ వీక్లో డెలివరీ ఉంది, ఎట్లా అయింది ఏంది అని చెప్పేసి ఎవరైనా లో అవుతారు. ఇంకా వేరే వాళ్ళు అయితే అయ్యో ఎట్లా అని చెప్పేసి ఏడుతూనే ఉంటారు. ఇంకా మీరు చిన్న టాస్క్కి ఒక 1 వీక్ టాస్క్ అంటే మీకు ఫోటోలు చూపెడితేనే అంత ఏడ్చినప్పుడు మీరందరూ ఆయనకి అక్కడ పాప పుడుతుందా వాళ్ళు ఎట్లున్నారు, సేఫ్ ఉన్నారా లేదా అని చెప్పేసి ఎంత నర్వస్ అవుతారు ఎవరైనా. ఇంకా అతను బయటికి చెప్పుకోలే, ఇంకా చెప్తుంది ప్రేరణ. మణికంఠ అయితే అబ్బా పాయింట్స్ చెప్తాడా. ఆయన నిజంగా శేఖర్ భాష చెప్పినట్టు ఏదో గేమ్ ఆయన ఒకటి అనుకొని ఒక గేమ్ ఆడుతాడా, లేకపోతే ఆయన గేమ్ ఏదా ఏమర్థమవుతుంది అని. అంటే ఆయనతో ఇద్దరు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం కనెక్షన్ ఎక్కువ అతనికంటే శేఖర్ కంటే ఈయనతో ఎక్కువ కనెక్షన్ ఉన్నది అని చెప్పి ఈయనకి వేస్తాడు. ఓకే ఈయన దాన్ని ఒక నెగిటివ్ వర్షన్లు వేసిండు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేద్దాం అని అనుకో, అది వేరే పాయింట్. నెక్స్ట్ సోనియా వస్తుంది. సోనియా ఇక ఎట్లయినా తెలుసు మనకు శేఖర్ భాష అంటే పడది. ఆ చిన్నకేసి గేమ్ స్పిరిట్ గురించి మాట్లాడుతుంది. గేమ్ స్పిరిట్ ఈయనకి మస్తు ఉందట. ఏడ స్పిరిట్ కనబడ్డది ఏం కాదు, మన శేఖర్ భాష అన్నట్టు డాక్టర్ ఇచ్చిన స్పిరిట్ ఉన్నట్టున్నది ఈయన దగ్గర. ఏ స్పిరిట్ కనబడ్డది అంతా ఏం గేమ్లో ఊపేసి తెడిపేసి గేమ్ ఆడేసిండు అసలు. ఆడ పోయి ఆరెంజ్ గేమ్ ఆడమని అంటే అలా స్పిరిటే లేదు ఆయనకు, అక్కడ జ్యూసే లేదు, స్పిరిటే లేదు. ఆయన ఆడరమ్మంటే తిట్ట జల్లి ఆయన కోపంగా ఆయననే వచ్చేసిండు మధ్యలో. ఆ గేమ్ అసలు చిన్న పిల్లలు ఆడే గేమ్, గదింట్లోకి వెళ్ళి కూడా మధ్యలోకి వెళ్ళి వచ్చేసిండు. ఆయనకి ఇంకా స్పిరిట్ ఉందట. ఏం స్పిరిటో ఏం కథను, వీళ్ళు ఇంకా తుప్పా శ్రీదాన్ని ఎప్పుడు. నెక్స్ట్ నిఖిల్ వచ్చి ఫస్ట్ వీక్లో ఉన్న అతను, అంటే ఫస్ట్ వీక్లో ఉన్న శేఖర్ భాష అన్న ఈ వీక్లో లేడు. అంటే ఈ వీక్లో ఎట్లుంటాడు, నువ్వు ఒక చిన్న ఫోటో మీ డాడీ అంగిచ్చుడు తోటే ఓ అని గంట సేపు లైవ్లో ఏడ్చినావు. వాళ్ళకి అక్కడ అలా వైఫ్ డెలివరీ అవుతుంది, ఎవరు బుట్టిలు ఏమన్నప్పుడు ఆయన ఏడవడా, మీకే ఎమోషన్స్ ఉంటాయా. ఆయన మీ నాన్న గురించి ఆయన ఎడితే ఆయన ఇంకా నాన్న కాబోతున్నాడు, ఆయనకి ఎంత ఫీల్ కావాలి, ఆయన ఎంత లో కావాలి. ఈయన చెప్తాడు ఇంకా ఎమోషన్స్ గురించి, దాని గురించి ఎట్లా. నెక్స్ట్ పృథ్వీ అని అంటాడు, ఈయన దాంట్లో హంగర్నెస్ లేదు అంటే. ఈ హంగర్నెస్ అనేది అందరూ వాడతారు. ఆకలి లేదట, ఆకలి ఈయనకేం ఆకలి ఉందో ఆయనకేం ఆకలి లేదో నాకు అర్థమవుతలేదు. ఈయన దాంట్లో అంత గేమ్ ఎక్కడ కనబడ్డదయ్యా మీకు, మాకైతే ఏం కనవాలి. వీళ్ళు ఏం చూసిలో దగ్గర నుంచి నాకేం అర్థమవుతలేదు. ఆయన హంగర్నెస్ ఏంటో పక్కన వాళ్ళ గురించి ఎంతో పోయి గుసగుసలు ఎప్పుడు వాళ్ళు అట్లా ఇట్లా అని ఎప్పుడు కావాలి హంగర్నెస్ అంటే. వీళ్ళకి అదే కావాలి కదా, ఆయన ఒకళ్ళు ముందట ఒకలాగుండి వెనుక ఒకలాగుండి ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఏమో అభయ్ వచ్చి చెప్తాడు, ఈయన మెంటల్ ప్రెజర్ ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ కొంచెం ఉన్నది కదా, అదే మెంటల్ ప్రెజర్ తీసుకున్న తర్వాత బాబుని వెళ్ళి బయటకు వెళ్ళి చూస్తేనే మంచిది. ఆయనకు ముందు వచ్చేటప్పుడు తెలియదు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని, ఈయన చెప్తేనే తెలిసింది కావచ్చు ప్రెజర్ వస్తుందని. అరే ఎవరు మంచిగా ఉన్నారు అని చెప్తే ఎవరు అనేది ఆ వీక్ అట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఆ కొడుకు పుట్టింది, ఇట్స్ ఓకే మంచిగా ఆడదామని ఉంటుంది కావచ్చు. నీకు తెలుసా అభయ్కి కూడా తెలియలేదు.
నైనిక వచ్చి ఏం చెప్తుంది, క్లాన్ చీఫ్ అది ఇది అనేది నువ్వు ఆడున్నప్పుడు సపోర్ట్ చేయాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఉండాలి అప్పుడు ఏం ఛాన్స్ ఇప్పుడుతుందట. అప్పుడు క్లాన్లు ఉన్నప్పుడు క్లాన్ గురించి చూసుకోవాలి. ఇప్పుడు అడిగేది ఓవరాల్గా కదా, ఇంట్లో ఉండాలి. ఇంకా లాస్ట్కి ఇక సీత ఒకటి వచ్చేసి నాకు అసలు శేఖర్ భాష అన్న లేకపోతే నేను ఊహించుకోలేను అని చెప్తుంది. అబ్బా నాకైతే అప్పటిదాకా అనిపించింది వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి అందరు ఆదిత్యకి ఎత్త అంటే అది అసలు లిటరల్లీ క్రైయింగ్ తెలుసా. నాకైతే ఏడుపు వచ్చేసింది. అరే ఒక్కలన్నా కనీసం ఒక్కలన్నా ఆదిత్యలు ఏం కనబడ్డది మీకు అంతగానం శేఖర్ భాషలో కనబడింది, మాకెవరికి కనబడలేదా, మీకేం కనబడ్డది అసలు. నేనైతే అప్పటిదాకా ఒకళ్ళన్నా నీకు ఎత్తారేమో, విష్ణుప్రియ చేస్తుందేమో, కనీసం అభయ్ అన్న ఎత్తాడేమో, ఎవరో ఒకరన్నా ఎత్తారేమో అనుకుంటూ చూసుకుంటూ అంటే ఒక్కరు కూడా వేయకుండా అందరికి ఆదిత్య అని చెప్పేసి అందరు ఆయనకు దండలు ఎత్తా అంటే అసలు శేఖర్ అన్న అంటే పక్కకుండా ఇట్లా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వులో కూడా నాకు అసలు ఏర్పడుతుంది ఇట్లా వెరైటీగా తెలుసు కదా, ఆ నవ్వులలోనే అసలు ఎంత నాకైతే మస్తు అంటే ఘోరంగా ఏడుపొచ్చింది. అప్పుడప్పుడే వచ్చి నేను ఆ బ్రేక్లో కూడా ఒక షార్ట్ చేసిన, వెళ్ళి చూడండి. మీకైతే ఎలిమినేషన్ గురించి నాకైతే అంటే ఎప్పుడూ వాళ్ళు చెప్పిన దాని గురించి ఎలిమినేట్ చేయలేదు కదా, ఈసారి కూడా గ్రాండ్ ల్యాండ్స్ 2.0 ఉంటుందేమో అనుకుంటాను. అలా ఖచ్చితంగా తీసుకొస్తారు అని అనుకుంటాను. చేయవలసిన మీరేమనుకుంటారు కామెంట్ చేసి చెప్పండి. కానీ ఖచ్చితంగా రావాలి అనుకుంటాను. వచ్చినప్పుడు మాత్రం సేమ్ ఫస్ట్ వీక్లో ఎంత ఫైర్ సోనియాతో ఎట్లా కూడా పెట్టుకున్నాడు, ఆ కామెడీ టైమింగ్ అదంతా ఉండాలి, ఖచ్చితంగా రావాలని అనుకుంటాను. ఇది ఈరోజుకి ఓకే, గుడ్ నైట్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.